వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 15వ ఆర్థిక సంఘం నిధుల క్రింద చేపట్టవలసిన పనులపై రూపొందించిన ఆర్థిక ప్రణాళికలు సభ ఏకగ్రీవంగా తీర్మించిందని జిల్లా పరిషత్ చైర్పర్సన్ తపేధర్ శోభ అన్నారు. శనివారం కలెక్టర్లోని ప్రధాన సమావేశ మందిరంలో 2024 నుంచి 25 సంవత్సరంలో 15 ఆర్థిక సంఘం క్రింద వచ్చిన 2,90,04,000తో చేపట్టవలసిన పనులపై జిల్లా పరిషత్ ప్రత్యేక సర్వే సభ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ పి పాటిల్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్, జెడ్పీ ముఖ్య కార్య నిర్వాహకనదారి సాయా గౌడ్, జెడ్పీటీసీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. 2024-2025 కింద కామారెడ్డి జిల్లా పరిషత్కు 2,90,00,000 రూపాయల ఆర్థిక ప్రణాళిక చేయటకు గాను మార్గదర్శనలు ఇవ్వబడ్డాయి. మరి అట్టి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా మరి 60% నిధులను టైడ్ పట్టుకు విధానాలు మరియు మార్గదర్శకాలు జిల్లా పరిషత్ సిఇఓ గారు తెలుపగలరని కోరుకుంటున్నారు. ప్రభుత్వ ఆదేశానుసారం 2 టీంలు అంటే ఈ సంవత్సరం నుంచి టైడ్ అంటే ప్రాధాన్యత ఇస్తూ మొత్తం యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాలి. అందుకే మనం 2 టీంలు స్మార్ట్ అందరూ కూడా ఈ 2,70,00,000 రూపాయలు మరి అధికారులకు అనధికారులందరికీ వస్తాయి కాబట్టి నేను అప్పటి వరకు పదవిలో ఉన్నా లేకున్నా ఆ నిధులు వస్తాయి కాబట్టి ఈ ప్రపోజల్స్ అందరూ కూడా ముందుగా ఆమోదించి